హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి మీకు చిన్న వ్లాగ్ అండి. సో నేను ఈరోజు శ్రీ మాతా నిమిషాంబిక టెంపుల్కి వెళ్తున్నాను. ఇట్స్ ఫేమస్ టెంపుల్ ఇన్ బోడుప్పల్. సో చాలా వరకు ముక్కులన్నీ తీరుతాయంట. సో మీకు కూడా ఛాన్స్ ఉంటే విజిట్ చేయొచ్చు. సో నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. నేను ఇలా ఫేస్ వాష్ చేసుకుని వచ్చి సో డ్రెస్ అవుట్ ఫిట్ వచ్చేసి మనం మీషోలో వాళ్ళం. పాత డ్రెస్ మనం బక్కైనా ఈ మధ్యలో. మాయిశ్చరైజర్, ఐ లైక్ మాయిశ్చరైజర్. కొంచెం ఫేవరెట్ అంటే ఫేవరెట్ చెప్తున్నా సన్ స్క్రీన్, డాక్టర్ శ్వేత సన్ స్క్రీన్. ఇది వాడండి. ఇప్పుడు నేను 30 grams వాడినా ఫస్ట్. సో ఆ ట్యూబ్ అయిపోయింది. మళ్ళీ 30 grams డ్రై అయిపోయింది. ఇంకేం లేదు, అయిపోయింది మన సోప్ లో వాడడం. ఇంకా ఎవరు తీసుకోవాలి, ఇంత తీసుకోవాలి, అయిపోయింది. దీంట్లో బెస్ట్ ఏంటంటే ఇప్పుడు అంటే సన్ స్క్రీన్ పూసుకున్నాక కొంతమంది ఫెయిర్ అండ్ లవ్లీ కానీ ఫౌండేషన్లు, క్రీమ్లు అవన్నీ పెట్టిన అవసరం లేదు. వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ పూసుకొని కొంచెం లైట్గా కాంపాక్ట్ పౌడర్ వేసుకుంటే బాగానే ఉంటుంది. లేదంటే నాలాగా పాండ్స్ పౌడర్ వాడేవాళ్ళు పాండ్స్ పౌడర్ వేసుకుంటే సెట్ అయిపోతుంది. ఈ మధ్యలో మొత్తం లిప్స్టిక్ మానేసి లిప్ బామ్లో పట్టుకున్నా. సో బాగా ఈ మధ్యలో లిప్ బామ్ కొంటున్నా. బ్లూ హెవెన్ వాళ్ళ లిప్ బామ్ గమనించండి. సో మనకి ఐబ్రోస్ ఆల్రెడీ బాగానే ఉన్నాయి, అయిపోయింది. ఇప్పుడు మన హెయిర్ లాస్ చాలా ఘోరంగా ఉంటుండే. సో మొత్తానికి అయితే రెడీ అయిపోయాను నేను. సో లుక్ అనేది ఇది. అండ్ టెంపుల్కి అయితే సో పద్ధతిగా వెళ్ళాలి. అండ్ అక్కడ అలో కూడా చేయరు. హెయిర్ లీవ్ చేసుకొని వెళ్ళినా చున్నీ లేకపోయినా సరే, అంటే అలో చేస్తారు బట్ క్వశ్చన్ చేస్తూ ఉంటారు. బాగుండదు కదా సమాధానం చెప్పుకోవడానికి. సో ఎందుకు మరి పద్ధతిగా రెడీ అయిపోతుంది కదా. సో శ్రీ మాతా నిమిషాంబిక టెంపుల్, బోడుప్పల్, హైదరాబాద్. సో చాలా ఫేమస్ అండి. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు, చాలా దూరం నుంచి. మీరు చూడండి ఒకసారి ఇన్స్టాలో, యూట్యూబ్లో. అసలు నేనైతే చాలా దేవుడి దగ్గర అయితే అలా ఉండిపోయాను. చాలా నచ్చింది. సో ప్రత్యేకత ఏంటంటే 16 ప్రదక్షిణాలు చేసి మనం ఒక మొక్కుకుంటే నిమిషాంబిక అంటే నిమిషంలోనే మొక్కుకోవాలి ఏదైనా సరే. సో అది నిమిషంలో మొక్కుకున్న తర్వాత అది మనకి 21 days ఆర్ 41 daysలో కన్ఫామ్గా అది కోరిక తీరిద్దంట. సో తీరిన వెంటనే మళ్ళీ వచ్చి 116 ప్రదక్షిణాలు చేయాలంట. అలా చేసినట్టయితే మనకి మంచిగా అనమాట. ఖచ్చితంగా కోరిక నెరవేరుతాయంట. నెక్స్ట్ నేను కూడా మొక్కుకుంటాను. నెరవేరాయా లేదో చెప్తాను. తర్వాత ఇంకో వ్లాగ్ కూడా చేసి పెడతాను. సో మీకు క్లియర్గా. అయినా కూడా మన మొక్కులు తీరుతున్నాయని దేవుడి దగ్గర రావడం కాదండి, మన మనశ్శాంతి కోసం రావాలి అని నేను చెప్తాను. బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క నమ్మకం కదా. సో అందువల్ల నేను చెప్తున్నాను. సో చాలా పవర్ఫుల్ అమ్మవారు. అయితే ఇంకొక విషయం ఏంటంటే అమ్మవారిని చూస్తుంటే మీకు అలానే చూడాలనిపిస్తుంది. నాకైతే చాలాసార్లు అనిపించింది ఇలానే చూస్తూ పోవాలనిపించింది. బై ద వే ఇంకోటి ఏంటంటే నాకు అనిపించింది అంటే నేను అలానే చూస్తుంటే దేవుడికి అని దిశ తగిలిద్దేమో అనిపించింది. సో ఆ ఫీల్ ఎంత బాగుంది తెలుసా. నాకు మళ్ళీ పోవాలనిపిస్తుంది. అంత నచ్చింది మనసుకి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుద్దని అనుకుంటున్నాను. సో ఇప్పటి నుంచి మనం వ్లాగ్స్ చేయాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా నాకు సపోర్ట్ చేయాలని నేను గట్టిగా అనుకుంటున్నాను. ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేయండి. ఇక్కడ మనకి చాలా దేవుళ్ళు ఉన్నాయి అండ్ నేను ఫుల్గా వీడియో తీయలేకపోయింది ఎందుకంటే ఆ రోజు చాలా ప్రత్యేకతమైన రోజు. ఆషాఢంలో మొదటి శుక్రవారం అండి. మొదటి శుక్రవారం కాబట్టి ఫుల్ రష్ ఉంది. అండ్ 200 kg కుంకుమార్చన జరిగింది కాబట్టి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఎంజాయ్ చేశాను. అసలు ఎక్సైట్మెంట్లో ఉన్నాను. అమ్మవారు అసలు చూస్తే అబ్బా కళ్ళల్లోనే ఉన్న రాబుద్ది అవ్వట్లేదు. అక్కడే ఉండిపోతుంది ఉంది కోపం చెప్పాలి. అండ్ దీనికి సంబంధించిన విశేషాలన్నీ మీకు వాయిస్ ఓవర్లోనే ఇస్తాను నేను వీడియోలోనే. సో మీకు ఈ వీడియో నచ్చుతుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఉన్న అప్డేట్స్ కూడా మీకు చెప్తాను అమ్మవారివి. సో నేను ఇప్పటి నుంచి ప్రతి శుక్రవారం రావడానికి ట్రై చేస్తాను, ప్లాన్ చేసుకున్నాను. సో ఐమ్ సో ఎక్సైటెడ్ టు షేర్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.